ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన మహిమైశ్వర్యమును మనం చూడాలంటే ఆయన స్వాస్యమును, ఆయన మహిమైశ్వర్యమును, బలాతిశయమును, ఆయన చూపుచున్న మహాత్యం ఎట్టిదో ఇవి మనము చూడాలంటే మొదట మనకి మనోనేత్రములు అనేవి వెలిగించబడాలి. మనోనేత్రములు అనేవి వెలిగించబడాలి. కాబట్టి ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున పెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘములకు శిరస్సై నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్నాను వాని సంపూర్ణత అయి ఉన్నది. అలాగే 2వ వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండక ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలా బ్రతికించాడు? ఆయన మన కోసం చిందించిన ఆ రక్తము వలన. ఆ రక్తము వలన అంటే ఇక్కడ చూడండి 7వ వచనంలో చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ఆయన రక్తము వలన మన అపరాధములను బట్టి మనకి క్షమాపణ అనేది కలిగి ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన అపరాధములు అనేవి మనము తెలుసుకొని, మనం చేసిన తప్పులు అనేవి మనం తెలుసుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన మన ఎడల మహా కనికరము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ అపరాధములు ఎలా క్షమించబడతాయి? అది కేవలము యేసుక్రీస్తు రక్తము వలనే. కాబట్టి ఆయన రక్తము వలనే మనము విమోచన అనేది మనకి కలుగుతుంది. కాబట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసి మనకు పూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపచేయును. కాబట్టి మన అపరాధములు అనేవి ఆయన రక్తములో పరిపూర్ణంగా మనము ఒప్పుకుంటే, మనము ఆయన రక్తంలో కడగబడితే ఆయన మనకి ఏం తెలియజేస్తాడు? ఆయన మర్మములను, ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తానుసారంగా తన మర్మములను మనకు తెలియజేసి మనకు పూర్ణమైన జ్ఞానమును వివేచన కలుగుటకు ఆయన కృప చూపుటకు మన ఎడల ఆయన కృప విస్తరింపజేస్తాడంట. కాబట్టి అలాగే 7వ అధ్యాయం 9లో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సముద్రం వలె నడుచుకొనుడి. కాబట్టి ఆయన రక్తం వలన మన అపరాధములన్నీ పోతాయి. కాబట్టి ఆయన మనకి ఒక మంచి మార్గము అనేది చూపిస్తాడు. కాబట్టి వెలుగు సంబంధుల వల్లే మనము ఉండాలి అని ఆయన వాక్యం మాట్లాడుతుంది. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి.
కాబట్టి అంధకార క్రియలు అంటే ఈ లోకములో దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా నీకు ఎదురుపడితే వాటిని దేవుడు ఖండించమంటున్నాడు. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటే అయినను అవమానకరమై ఉన్నది. కాబట్టి ఆ క్రియల అలాంటి అంధకార క్రియలు ఏంటి? రహస్యమందు మాట్లాడుకుంటారు. కాబట్టి అటువంటి వాటి యందు మనము వెలుగు సంబంధులై ఉండాలి. అటువంటి వాటిని మనము గద్దించాలి. కాబట్టి సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరుచున్నది. కాబట్టి ప్రత్యక్షపరచునేదో అది వెలుగే కదా. కాబట్టి అవును కదా, ప్రత్యక్షపరిచే ప్రతి ఒక్కటి వెలుగే. కాబట్టి అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి నిద్రమత్తులమై ఉండగా మనము నిత్యము మెలకు కలిగిన ప్రార్థనాత్మ ఉండాలి. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నిద్రించున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, మృతుల్లో నుండి లెగవమంటున్నాడు. ఎవరు మృతుల్లో అంటే? నిద్రించుచున్న వారనే కదా. కాబట్టి దేవుడు వచ్చినప్పుడు మృతుల్లో అంతే లెగుస్తారు అని ఆయన వాక్యాలు ఉన్నాయి. అలాగే లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని చెప్పుచున్నాడంట. కాబట్టి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. కాబట్టి మనము జ్ఞానం కలిగి దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆయనకి ప్రార్థన చేసుకొని సమస్తము మన పనులు జరిగించుకోవాలి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, మద్యము తాగొద్దంటున్నాడు. ఇక్కడ దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నాడు. మద్యములో దుర్వ్యాపారము అనేది ఉందంట. కాబట్టి అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుడి. కాబట్టి మనము నిత్యము మన పెదవుల వెంట ఆయన కీర్తనలు ఆయన మాటలు ఉండాలి. కాబట్టి అటువంటి మనము కీర్తనలు మన పాటలు పాడుకుంటా యేసయ్య పాటలు మనల్ని మనము ఉజ్జీవించుకోవాలి. కాబట్టి పాటలు పాడుకుంటూ ఆ పరిశుద్ధ ఆత్మలో ఆనందించాలి. కాబట్టి అంత్య దినాల్లో ఇంకా నిజమైన సేవకులు కూడా మనకి కనుమరుగవుతారు. కాబట్టి మనము ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ సమస్తమును మనము మన హృదయాలను మనము బలపరుచుకోవాలి. అలాగే ఆత్మపూర్ణులై ఉండాలంటున్నాడు. ఒకరినొకడు కీర్తనలతో సంగీత గానములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుకోండి అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. అలాగే మనము నిత్యము మన పెదవిని వెంట కీర్తనలు పాడుచూ ఉండాలి అంటున్నాడు. అలాగే క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండవలను, ఒకరికొకరు లోబడి ఉండాలంట అని దేవుడు ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన విలువైన రక్తమును మన కొరకు చిందించాడు. ప్రతి ఒక్కరూ మనము చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు, మన పితరులు చేసిన దోషములు, మన పితరులు చేసిన పాపాలు సమస్తమును ఆయన సన్నిధిలో ఒప్పుకొని వారి దోషాలు మన మీద మన బిడ్డల మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే మనం ఆయన సన్నిధిలో మొరపెట్టి క్షమాపణ అడిగి ఆయన రక్తంలో మనము మన పాపములను సమస్తమును ఒప్పుకోవాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన మనము వెలుగు సంబంధమై ఉండాలి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఆత్మీయ ఫలాలు అనేది మనము పొందుకోవాలి. కాబట్టి మనము ప్రార్థన చేసుకొని మన పాపాలన్నీ ఒప్పుకొని మనము రక్షింపబడి అంతే ఉండకూడదు. ఆయన ఆత్మఫలాలు అనేవి మనము పొందుకోవాలి. ఎందుకంటే ఫలాలు లేకుండా మన ఆత్మీయ పరిస్థితి, మన ఆత్మీయ స్థితిగతులు దినదినము అభివృద్ధి చెందకుండా మనము ఆయన్ని చూడలేము. మనము ఆయన వచ్చినప్పుడు మనము ఆయనని ఎదుర్కొనలేము. కాబట్టి ఆయన వచ్చే దినము వరకు మనము సిద్ధపాటు కలిగి ఉండటం అంటే
ఇప్పుడు దీపం ఉన్నప్పుడే మనం ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. కాబట్టి మన శరీరంలో మన ఆత్మని దీపము, మన శరీరంలో ఈ జీవం ఉన్నప్పుడే మనము అన్ని విషయాల్లో ఆయన యందు సిద్ధపాటు కలిగి ఉండాలి. సమస్తము ఆయన్ని సంపాదించుకోవాలి. ఆత్మీయ ఫలాలు, కృపావరాలు మనము సంపాదించుకోవాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఆయన గుర్తెరిగి కూడా ఆయన విషయంలో నిర్లక్ష్యత కలిగి ఉంటే ఒకానొక రోజు ఆయన వచ్చి మన క్రియలకు తగ్గ ప్రతిఫలము అనేది ఇస్తాడు. కాబట్టి క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ, ఆయన గుర్తెరిగిన ప్రతి ఒక్కరూ ఈ లోకానికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు, ఈ లోకానికి ఎక్కువ సమయం అనేది ఇస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ లోకము తాత్కాలికమైనది, ఈ లోకంలో మనకి ఏది అక్కర్రాదు. కాబట్టి చేసుకోండి, ఉద్యోగాలు చేయాలి, అన్నీ చేసుకోవాలి, కానీ ఆయనకి ఇచ్చే సమయం కూడా ఆయనకి ఇవ్వాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము మన ఉద్యోగాల్లో మనం చేసే ప్రతి పనిలో దీవించబడాలంటే ఆయన మనకి తోడుండాలి, ఆయన మనకి ఎంతో అవసరమై ఉండాలి. కాబట్టి ప్రతిరోజు ఆయన్ని 1 గంట 2 గంటలన్నర మన దశమ భాగ సమయం ఆయనకి. కాబట్టి ప్రతిరోజు 2.5 గంటలు ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. నిత్యము మన పెదవుల వెంట స్తుతులతో, స్తోత్రములతో, సంతోష గానాలతో మనము ఒకరినొకరు బలపరచబడి ఒకరినొకరము ప్రేమించుకుంటూ కుటుంబాలని, బిడ్డల్ని అందరినీ ప్రేమిస్తూ సమాధానం కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన రాకడ వచ్చేంత వరకు మనము పరిపూర్ణులై ఉండాలి. కాబట్టి మనము నిత్యము ఆయన్ని స్తుతిస్తూ స్తోత్రాలతో ఆయన్ని ఆరాధించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ వాక్యాల ద్వారా మాట్లాడావు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, అయా జగత్ పునాది వేయబడక మునిపే మా దినములన్నీ గుర్తెరిగిన దేవుడు ప్రభువా, మా దినములన్నీ చూచిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. అయా యేసయ్యా, మా ఆత్మలు నశించిపోకుండా నా తండ్రి దేవానికి స్తోత్రములు తండ్రి. నీ రక్తం వల్ల నాయన మేము విమోచన పొందుకోవాలని నాయన, మా అపరాధములను నాయన యేసయ్యా అన్నిటినీ నా తండ్రి నాయన ఒప్పుకోవాలని నా తండ్రి నాయన నీవు మాట్లాడుచున్నావు తండ్రి. దయచేసి నాయన అయా యేసయ్యా మా అపరాధములు నీ రక్తంలో నాయన మేము విడిచిపెట్టాలి ప్రభా. మేము నా తండ్రి అయా యేసయ్యా ప్రార్థించుండగా ఆత్మతోను సత్యంతోను మొరపెట్టాలి ప్రభా. సహాయం చేయండి తండ్రి, మమ్మల్ని బలపరచండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవునయ్యా, అయా నీ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి నాయన అయా యేసయ్యా నాయన ప్రతి ఒక్క మర్మములు నాయన నువ్వు తెలియజేస్తానంటున్నావు తండ్రి. నీ దయా సంకల్పము చొప్పున నా తండ్రి అయా ప్రతి ఒక్క మర్మములు నాయన నువ్వు తెలియజేస్తానని నీ వాగ్దానాల ద్వారా మాట్లాడుచున్నావు తండ్రి. ఈ జ్ఞానమును, వివేచనను నాయన మాకు దయచేయండి తండ్రి. రక్తంలో కడగబడి ఉన్నాము తండ్రి. అయా ఆత్మలో నా తండ్రి ఆనందిస్తున్నాము ప్రభు. పరిశుద్ధ ఆత్మలో నింపబడుతున్నాము తండ్రి. అయా అలాగే నాయన నీ మర్మములు కూడా తెలియచెప్పమని నాయన అయా యేసయ్యా కృపావరాలతో నింపమని నా తండ్రి. అలాగే నా తండ్రి దర్శన వరాలు దయచేయమని నీవు మాట్లాడమని, నీ వాక్యాల ద్వారా మాట్లాడమని వేడుకొనిచ్చినాము తండ్రి. పరిశుద్ధుడు, అన్ని విషయాల్లో నీకు మహిమకరంగా మాత్రమే మేము జీవించాలి తండ్రి. నీ వాక్యము తప్ప నాయన వేరొక బోధ నాయన మేము వినకూడదు తండ్రి. నీ వాక్యము ఉన్నట్టుగా బోధించే సేవకులను లేవనెత్తండి. ఈ లోకాన్ని నాయన, ఈ లోకంలో ఉన్న వాటిని నా తండ్రి ప్రేమించే సేవకులు కాదు ప్రభా. అయా ఒక ఆత్మ నశించిపోకుండా నీ రాజ్యాన్ని కట్టి ప్రసవ వేదన కలిగిన సేవకుని లేవనెత్తమని నాయన, మెల్కీసెదెకు క్రమంలో ఉన్న సేవకులను లేవనెత్తమని నాయన, అయా నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగిన సేవకులను లేవనెత్తమని నాయన ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతిరోజు నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడండి. నీ రాకడకై మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాను. అయా నీకు స్తోత్రములు తండ్రి. అలాగే నాయన మేమందరము వెలుగు సంబంధుల వలె ఉండమని నీ వాక్యాల ద్వారా మాట్లాడుతున్నావు తండ్రి. అయా వెలుగు సంబంధుల వలె నాయన అయా ఉండుటకు నాయన నీవే కృప చూపించి అన్ని విషయాల్లో మీరు తోడుండి ప్రతి బిడ్డ పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్న శ్రేణిని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.